నేనే శివం నీవు శివం సాటి మనిషికి సాయం చేసే మతమే నీ మతము. ఇతను యాక్చువల్ గా దేవుని బాగా నమ్మే క్యారెక్టర్ కదా. సో ఇతను బస్ట్ అయిపోతాడు. బస్ట్ అయిపోయి దేవుని సైడ్ అసలు ఏం దేవుడా ఇది, నీకు కొంచెం కూడా మనసు లేదా? ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఆ బ్లడ్ గ్రూప్ దొరికిచ్చి అబ్బాయి బతకబోతున్నాడు అనే హోప్ అతనికి ఇచ్చి ఇప్పుడు అబ్బాయిని చంపేశారు. అసలు ఎట్లా మీకు మీకు మనసు లేదా? ఎట్లా చేస్తారు ఇట్లా ఇవన్నీ మీరు? అసలు మీరు ఇటువంటి టైంలో నాకు అసలు మీరు ఉన్నారా లేదా అనే డౌట్ వస్తుంటుంది. అది బస్ట్ అయిపోతూ ఉంటారు. ఈ పక్కనే కమలాసన్ గారు కూర్చుంటారు. అతను చూస్తూ ఉంటారు అనమాట మాధవన్ గారి సైడ్. మాధవన్ గారు అలా బస్ట్ అవుతూ ఇట్లా కమలాసన్ గారి సైడ్ చూస్తారు. చూడంగానే ఓ ఇతను అసలే దేవుని నమ్మడు కదా. సో ఓకే, నేను ఈ మాట అనేసరికి ఇతనికి స్ట్రెంత్ వస్తుందనే ఉద్దేశంతో ఇమీడియట్ గా మార్చి, లేదు నేను దేవుని నమ్ముతాను అని మాట్లాడతారు. అనగానే కమలాసన్ గారు ఇమీడియట్ గా, నేను నమ్మను ఎవరన్నారు అంటాడు. నేను నమ్ముతాను దేవుణ్ణి, నా పక్కనే కూర్చున్నాడు అని అంటారు అనమాట. ఇట్లా చూసుకుంటే పక్కన ఎవరుండరు, నువ్వే అని అంటారు అనమాట. అర్థం కాదు మాధవన్ గారికి ఏమి అని. అంటే అప్పుడు అసలు సంబంధమే లేని ఒక అబ్బాయి కోసం కళ్ళలో నీళ్లు కలుస్తున్నావు కదా, అదే దైవత్వం అంటే. సో నువ్వే దేవుని నాకు అని అంటారు. సో యు ఆర్ ఎ గుడ్ మ్యాన్. మీరు అంటే ఏ రిలేషన్ లేకుంటే కూడా మీకు ఆ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నారు కదా. సో అదే ప్రతి మనిషిలో ఒక మంచి ఉంటుంది. ఆ మంచే దేవుడు అనేవాడు. సో దాన్ని నేను నమ్ముతాను. అందరం ఒకరికొకరు మంచి చేసుకుంటూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనేలాగా ఒక సీన్ జరుగుతుంది. సో ఇక మీకు గనక కన్వర్జేషన్ టైప్ మూవీస్ నచ్చేపాటైతే, ఒక డీప్ ఎమోషన్స్, వెరీ మీనింగ్ఫుల్ డైలాగ్స్, ఇటువంటి సినిమాలు కనుక మీకు నచ్చేపాటైతే డెఫినెట్ గా ఈ మూవీ చూడండి. దట్ ఈస్ మై రికమెండేషన్. సత్యమే శివం. కింద లింక్ కూడా పెడతాను. చాలా బ్యూటిఫుల్ మూవీ. అండ్ దిస్ సీన్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ ది బెస్ట్ సీన్ ఫ్రమ్ దట్ మూవీ. రీసెంట్ గా స్టార్ట్ చేసినాము. 36 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మీ సపోర్ట్ ఉంటే ఐ కమ్ అప్ విత్ డబుల్ ది ఎనర్జీ. ఇంకా మంచి సీన్స్, ఇంకా మంచి సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.